అధికార విపక్షాల పోటాపోటీ నిరసనల మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో కొద్దిసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై దాడులను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టగా రాంచీలో స్టూడెంట్స్ పై లాఠీ చార్జ్ ని ఖండిస్తూ బీజేపీ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ ఆదేశాలతోనే విద్యార్థులపై దాడులు చేశారని ఆరోపించారు. దీనికి కౌంటర్ గా విద్యార్థులపై దాడులకు అమిత్ షా బాధ్యత వహించాలని కాంగ్రెస్ ఎంపీలు నినదించారు. వీరంతా మకరద్వారం వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. తోపులాంటలాంటి పరిస్థితి ఏర్పడింది. పార్లమెంట్ భద్రతా సిబ్బంది జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎన్డీఏ ఇండియా ఎంపీల పోటాపోటీ నిరసనలపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. పార్లమెంటులో అధికార విపక్ష ఎంపీలు పోటాపోటీగా ధర్నాలకు దిగారు. పార్లమెంటు మకర ద్వారం వద్ద అధికార బీజేపీ ఎంపీలు జార్ఖండ్లో విద్యార్థులపై జరిగినటువంటి దాడికి నిరసనగా ధర్నాకు దిగారు. ఖచ్చితంగా ఈ దాడికి రాహుల్ గాంధీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలాగే జార్ఖండ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వెంటనే ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర డిమాండ్ చేశారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఎంపీలు కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. గత నెల 20వ తేదీన పార్లమెంటు ముట్టడి సందర్భంగా జంతర్ మంతర్లో విద్యార్థులపైన పోలీసులు లాఠీ చార్జ్ చేశారు, బాష్పవాయువు ఉపయోగించారు, పెల్లెట్ గన్స్ ఉపయోగించారు. ఈ దాడిలో చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. దీనికి అమిత్ షా బాధ్యత వహించాలి, పార్లమెంటులో వచ్చి ఆయన స్టేట్మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. సో మొత్తానికి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల ఎంపీలు కూడా పార్లమెంటు మకర ద్వారం వద్ద ఒకరికొకరు ఎదురుగా పెద్ద ఎత్తున ఆందోళన పోటాపోటీగా నినాదాలు చేశారు. దాంతో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం, టెన్షన్ వాతావరణం నెలకొంది. నిజానికి మనం చూసాం జార్ఖండ్లో నిన్న విద్యార్థులు చలో అసెంబ్లీకి ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా విద్యార్థులపైన పోలీసులు టియర్ గ్యాస్ ఉపయోగించారు, లాఠీ చార్జ్ చేశారు, చాలామంది విద్యార్థులు గాయపడ్డారు. సో ఈ అంశాన్ని బీజేపీ తన రాజకీయ ఆయుధంగా మలుచుకున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ అంశంపైన విద్యార్థులపై దాడి అంశాన్ని కార్నర్ చేయగా ఈరోజు బీజేపీ సైతం అదే అంశాన్ని తీసుకొని కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసింది. సో మొత్తానికి అధికార విపక్ష సభ్యుల పోటాపోటీ నినాదాలు, ధర్నాలతో పార్లమెంటు ఇటు ఉభయ సభల్లో కూడా తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. ఇటు పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దాంతో పార్లమెంటు ఉభయ సభలు కూడా వాయిదాల పర్వాన్ని కొనసాగిస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. సో దీని ఫలితంగా కీలకమైనటువంటి బిల్లులు ఇటు పునర్విభజన బిల్లు కానీ అలాగే ఎఫ్సిఆర్ఏ బిల్లు ఇవన్నీ కూడా పార్లమెంటు ముందుకు వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. ఇటు అయోధ్య అంశం పైన చర్చ జరపాలని కూడా ఇటు సమాజ్వాదీ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో విపక్షాలన్నీ కూడా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే దిశగా తీవ్రమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ పార్లమెంటు సమావేశాల్లో ఈ కీలకమైనటువంటి డీలిమిటేషన్ బిల్లు ముందుకు వచ్చేటువంటి అవకాశం కనబడడం లేదు. అలాగే ఎఫ్సిఆర్ఏ బిల్లుకు సంబంధించినటువంటి అంశం పైన కూడా సస్పెన్స్ కొనసాగుతోంది. సో మరో 2 రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టంభనకు తెరదించేందుకు ఇటు రెండు పక్షాల నుంచి కూడా ఎలాంటి చొరవ లేకపోవడంతో ఈ మొత్తం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాషౌట్ అయ్యేటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.